హలో ఫ్రెండ్స్, ఎక్కడ నుండి మొదలు పెట్టాలా దీనమ్మ ఈ పాటికి రివ్యూ చేసుకోవాలా. ఈ పాటికి అఖండ 2 చూసి ఆ ట్రాన్స్లు అలా తేలియాడుతూ ఉండాలా. బాలయ్య బాబు గారు మాస్, బోయపాటి సీన్ గారు డైరెక్షన్, తమనన్న ఓర మాస్, ఎన్ని బాక్సులు తగలబడి ఎన్ని శవాలు వేసాయి, ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం. అఖండ అప్పుడు నేను చేసినటువంటి ఎంజాయ్ అంతా ఇంత కాదు, చాలా అంటే చాలా ఎంజాయ్ చేశా. దానికి 10 times బెటర్గా ఈసారి ఫ్యామిలీతో ఫుల్గా ఎంజాయ్ చేద్దామని చెప్పి అఖండ 2కి ఫిక్స్ అయి కూర్చున్నా. ఎప్పుడు టికెట్లు పెడతారా అని చెప్పి మార్నింగ్ లేచిన కానుండి బుక్ మై షోని రిఫ్రెష్ కొట్టుడు, టికెట్స్ నుండి రిఫ్రెష్ కొట్టుడు. వాడెవడో వచ్చి టికెట్స్ న్యూలో కాదు, బుక్ మై షోలో కాదు, డిస్ట్రిక్ట్ జొమాటోలో టికెట్లు పెడుతున్నారు, దాన్ని డౌన్లోడ్ చేసుకో అని చెప్తే దాన్ని డౌన్లోడ్ చేసుకోవటం, నాకు తెలియకుండా ఇంకేమైనా టికెట్ యాప్స్ ఉన్నాయా అని చెప్పి రీసెర్చ్ చేయటం, ఏమీ లేకపోతే ఇంకొకటి వచ్చి బ్రో ఆఫ్లైన్లో టికెట్లు ఇస్తున్నారంట, మన ఆన్లైన్లో ఇవ్వట్లేదు, ఆన్లైన్లో ఎక్కడ పెట్టలేదు, డైరెక్ట్గా థియేటర్ దగ్గరికి వెళ్ళాడు, టికెట్లు దొరుకుతాయంటే థియేటర్ దగ్గరికి వెళ్ళి ఆల్మోస్ట్ 3 hours వెయిట్ చేసే భయ్యా. నిజం చెబుతున్నా, ఏ సినిమాకి కూడా నేను ఇంతలా స్ట్రగుల్ అవ్వాలా, ఏ సినిమాకి కూడా నేను ఇంతలా కష్టపడాల. ఇంకొంతమంది వెయిట్ చేయ బ్రో టికెట్లు పెడతారు అనేటటువంటిది ఈ టైంలో కరెక్ట్గా షాక్ ఇచ్చారనమాట. 14 reels నిజంగా దీనంతా ఎర్రి పూకు సంస్థ ఇంకొకటి ఉండదేమో అనేటటువంటిది నా గట్టి ఫీలింగ్. చరిత్రలో ఇంత మట్టికి ఒకప్పుడు 1993లో చూసుకున్నట్లయితే ఒక సినిమా మన బుల్లోడు, భీమవరం బుల్లోడు అని చెప్పి ఇంకో సినిమా ఒకే రోజు 2 సినిమాలు రిలీజ్ చేసినటువంటి ఘనత మన బాలకృష్ణది. అంత పెద్ద ఘనత పెట్టుకున్న ఆయన కనీసం రేపు రిలీజ్ అనగా ఇవాళ నైట్ పోస్ట్ పోన్ అనేటటువంటిది చెప్పడం ఏదైతే ఉందో మరి దారుణంకే దారుణం. ఇంత దారుణం ఇంత మట్టికి టీఎఫ్ఐ చరిత్రలో, సినీ చరిత్రలో ఎక్కడా జరగలేదు. మీకు అప్పులుంటే మీరు ముందే కూర్చొని సెటిల్ చేసుకొని ఇది చేయాలి, అంతేగాని జనాల్ని ఫ్యాన్స్ని ఇర్రి పువ్వులు చేయకూడదు. ఇది ముమ్మాటికి తప్పని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అందరూ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నారు. పెద్ద సినిమా అదేదో చిన్న హీరో సినిమా అయితే చాలా అంటే చాలా లేటు. బాలకృష్ణ గారి సినిమా మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. పార్ట్ 2 అలాంటిది ఫ్యాన్స్ అంతా ఎంత ఇగ్గల్లి వెయిట్ చేస్తారు. పాపం థియేటర్ దగ్గరకు వెళ్ళి పడిగాపులు కాస్తున్నారు. ఆ థియేటర్లో వాళ్ళు కూడా వెయిట్ చేయించి ఈ విధమైనటువంటి బ్యానర్లు వేసి అఖండ 2 ప్రీమియర్స్ పోస్ట్ పోన్ అయింది, దయచేసి సహకరించగలరు అని చెప్పి వెళ్ళిపోతుంటే ఆ ఫ్యాన్స్ మొహాన నిరాశ అయితే నాకైతే కళ్ళగట్టినట్టుగా వచ్చింది. బాలయ్య బాబు గారు దిగి రావాలి అనేటటువంటిది ఇంకా అనిపించింది అనమాట. సో ఎప్పుడు రిలీజ్ అవుద్ది అనేటటువంటిది, అసలు జరిగినటువంటి ఇష్యూ ఏంది, తప్పేవుద్ది అనేటటువంటిది డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నేనైతే కొన్ని మీమ్ చూసా భయ్యా, ఒకసారి చూడండి. నేనొక్కనే ఆగడు సినిమాకి ఏదైతే ఉందో ఈ 14 reels వీళ్ళు ఈ సినిమాని రిలీజ్ చేశారు. వీళ్ళే ఈ బ్యానర్ మీద నేనొక్కనే ఆగడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ సినిమాలు చూసుకున్నట్లయితే అట్టర్ ఫ్లాపే కూర్చుంది, దాదాపు కొన్ని కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టాయి. దాంతో మన డిస్ట్రిబ్యూటర్స్ వెళ్ళి ఈ 14 reels మీద కేసు వేశారు. మాకు చాలా అంటే చాలా డబ్బులు రావాలి, డబ్బులు రాకపోవడం వల్ల వీళ్ళు ఇంకా ఈ కొత్త సినిమాలు రిలీజ్ చేసుకున్నారు, దయచేసి సినిమాని ఆపండి అని చెప్పి ఈ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ వెళ్ళి కోర్టులో స్టే ఏంటంటే అందుకే ఆగిపోయింది అని చెప్పి చాలామంది మహేష్ బాబుని ట్రోల్ చేస్తున్నారు. ఓరమ్మి దొంపల్లేక కేసు వేసింది డిస్ట్రిబ్యూటర్స్ కాదు, డైరెక్ట్గా ఇంకో ప్రొడక్షన్ టీం, అదే యూరోస్ మీకు ఐడియా ఉంటుంది. చాలా సినిమాలే తెలుగులో నుండి ఇంగ్లీష్లో నుండి హిందీలోకి డబ్ చేసి రిలీజ్ చేసుకున్నటువంటి సంస్థ. అదే టైంలో యూరోస్కి 14 reelsకి కొన్ని వివాదాలు అయితే ఉన్నాయన్నమాట. యూరోస్ ఇంటర్నేషనల్ కంట ఈ 14 reels ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 60 కోట్ల డబ్బులు ఇవ్వాలంట. వాళ్ళు చాలా రోజుల నుండి అడుగుతూనే ఉన్నారంట. ఈ 14 reels వాళ్ళని స్కిప్ చేస్తూనే ఉన్నారంట. ₹2 అయితే ఉడుపు పట్టించుకోడు, డైరెక్ట్గా 60 కోట్లు 40 కోట్లు కాబట్టి కొద్దిగా చికాకైంది. ఇక దాంతో యూరోస్ వాళ్ళది గట్టి బ్యాక్గ్రౌండ్, వాళ్ళేమో నార్మల్ బ్యానర్ కాదు. నాకు తెలిసి ఇండియాలో ఉన్నటువంటి సగం డిస్ట్రిబ్యూటర్స్, సగం ప్రొడ్యూసర్స్ వాళ్ళ మాట ఏంటారో వాళ్ళ వెనక చాలా అంటే చాలా ఇది ఉందన్నమాట. వాళ్ళు ఏం చేశారంటే ఉండి దెబ్బ కొట్టాలి, వీళ్ళు మా మాట వింటలేదు, కనీసం మా ఫోన్ కూడా ఆన్సర్ చేయట్లేదు, మా డబ్బులు మాకు ఇవ్వడానికి వీళ్ళు లేడీస్ వస్తున్నారని చెప్పి ఉండి దెబ్బ కొట్టాలని చెప్పి ఈ అఖండ 2 అనేటటువంటిది రిలీజ్ అవుతుంది. ఈ విషయం ట్రైలర్లో కూడా డిస్కషన్ చేశారు. 4th రిలీజ్ అవుతుంది, December 4th రిలీజ్ అవుతుంది అనేటటువంటిది సాంగ్స్లో డిస్కషన్ చేశారు, ఈవెంట్లు పెట్టారు, పాన్ ఇండియా లెవెల్లో భారీగా రిలీజ్ చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని చెప్పారు. అయినా కానీ వాళ్ళు అప్పటి నుండి సైలెంట్గా ఉండి ఎగ్జాక్ట్లీ సినిమా ఇంకో 3 రోజుల్లో రిలీజ్ అవుతుంది అనగా కోర్టుకు వెళ్ళడం ఏంది, దాన్ని ఆశ్రయించడం ఏంది, రిలీజ్ ఆపాలని చెప్పి స్టే ఇవ్వడం ఏంది, ఇది మరీ దారుణంగా దారుణం అనమాట. వాళ్ళు అనుకున్నారు ఈ నా కొడుకుల్ని ఈ దెబ్బ కొడితేనే అప్పుడే మా డబ్బులు మాకు వస్తాయి అనేటటువంటిది వాళ్ళు అనుకున్నారు. దానివల్ల ఈ దెబ్బ అయితే కొట్టారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమైంది. ఇదంతా కూడా పాత బకాయిలు. కానీ ఇప్పుడు వచ్చేటటువంటి కొత్త సినిమా అఖండ 2 మీద గట్టి బడ్డేని అయితే కొట్టారు. కూర్చొని మాట్లాడుకోబోయేదానికి ఈ 14 reels వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్ వాళ్ళని లెక్క చేయకపోవడంతో వాళ్ళు వీళ్ళ లెక్క చేయకుండా ఇలాంటి భారీ సినిమాని అయితే మొత్తం వరల్డ్ వైడ్ ఆపేశారు అనేటటువంటిది 100% వస్తాం. ఇది దీని వెనక జరిగినటువంటి మెయిన్ స్టోరీ అనమాట. మరి ఇప్పుడు ఏం జరిగింది అంటే బోయపాటి సీని గారు మన బాలయ్య బాబు గారు రెమ్యునరేషన్ అయితే
తగ్గించుకున్నారంట. బోయపాటి సీన్ గారు ఒక్కొక్క సినిమాకి ఎంత తీసుకుంటారు, మాక్సిమం ఒక 10 కోట్లు తీసుకున్నారు అనుకోండి, 5 కోట్లు తగ్గించి 5 కోట్లు అయితే కుదించారంట. బాలయ్య బాబు గారు 20 కోట్లు తీసుకుంటే 10 కోట్లు తీసుకున్నారంటే ఈ విధంగా వీళ్ళైతే 50% తగ్గించేశారంట. అటు ఇటుగా ఇంకా ఆ డబ్బులు ఈ డబ్బులు కలిపితే ఇంట్రెస్ట్ అయితే వెళ్ళిపోయిందంట. అంటే 40 కోట్లలో అటు ఇటుగా మొత్తం ఒక 40 కోట్లలో అటు ఇటుగా ఒక 18 కోట్లు అటు ఇటు తీసేశారనమాట. ఇంకానైనా కానీ 28 కోట్ల కన్నా ఎక్కువగా బ్యాలెన్స్ ఉంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. దాన్ని కూడా ఇవాళైతే క్లియర్ చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా కానొస్తున్నాయి. బాలయ్య బాబు గారు దిగితే కానీ ఈ ఇష్యూ సాల్వ్ కాలేదనమాట. ఈ విధంగా ప్రొడ్యూసర్ చేసినటువంటి అప్పులకి ఆయన భారీ సినిమా, బాలయ్య బాబు గారి సినిమా కోసం ఎంత కష్టపడ్డారు అనేటటువంటిది మీ అందరికీ తెలుసు. హిమాలయాకు వెళ్ళి 0 డిగ్రీ సెల్సియస్లో ఆ చల్లు ఆ సగం బట్టలు వేసుకొని వణుక్కుంటూ షూటింగ్ అయితే కంప్లీట్ చేశారు. ఆ వయసులో కూడా ఆయన అంతలా కష్టపడి ఒళ్ళు ఓనం చేసుకొని నటించి భీకరమైనటువంటి ఫైట్లు చేసి మన సనాతన ధర్మాన్ని మనకు చూపించాలని చెప్పి బోయపాటి సీన్ గారు కూడా చాలా కష్టపడ్డారు. సినిమాకు 200 కోట్లు పెట్టుబడి పెట్టారని కానీ ఆ కుంభమేళకు వెళ్ళటం, కుంభమేళ మొత్తం పరిశీలించటం, అక్కడ కావాల్సినటువంటి మెయిన్ సీన్లు తీసుకోవటం, ఇది బాలీవుడ్లో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యాక్టర్స్ని పట్టారటం, స్టోరీ డిజైన్ చేయటం, సినిమాని మనం ముందుకు తీసుకురావాలని చెప్పి ఆయన కష్టపడ్డారు, ఈయన కష్టపడ్డారు. ఇలా కష్టాల్ని నీరుగార్చేశారనమాట. ఇలా కష్టాలని నీరుగార్చడమే కాదు, ఫ్యాన్స్ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నాయి, వాళ్ళ కళ్ళల్లో కూడా మట్టి కొట్టారు అనేటటువంటిది 100% చెప్పుకోవచ్చు. ఈ పాటికి చూసేయాలి సినిమా ఎలా ఉండేది, చూసి మాట్లాడుకుంది ఒకలాగా ఉంటుంది, చూడకుండా మాట్లాడుకుంది ఒకలాగా ఉంటుంది. ఒక రిలీజ్ డేట్ రోజు సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ పెయిన్ ఓన్లీ ఫ్యాన్ మాత్రమే అర్థం చేసుకోగలడు, వేరే వాడికి అర్థం కాదా. ఏముందిలే మామ ఇవాళ కాకపోతే రేపు చూడొచ్చు, నార్మల్ ఆడి అని అనొచ్చు, నువ్వు ఫ్యాన్ కాకపోతే అనొచ్చు. అది నీ ఫేవరెట్ హీరో. ఎగ్జాంపుల్కి వారణాసి సినిమా 2027 మార్చి 5వ తారీఖున రిలీజ్ అవుతుంది అని చెప్పి ప్రమోషన్ చేశారు, సాంగ్స్ రిలీజ్ చేశారు, ట్రైలర్లు రిలీజ్ చేశారు. ఎగ్జాక్ట్లీ 4వ తారీఖు అది రిలీజ్ కావట్లేదు, కొన్ని ఇష్యూస్ వల్ల పోస్ట్ పోన్ అయింది. రేపు సినిమా రిలీజ్ అనగా ఇవాళ పోస్ట్ పోన్ అయితే మీకు ఎలా ఉంటుంది. అదేవిధంగా బాహుబలి సినిమా పోస్ట్ పోన్ అయితే మీకు ఎలా ఉండేది. అండ్ స్పిరిట్ సినిమా అప్కమింగ్, దీన్ని ఒక డేట్ మనకి అనౌన్స్ చేసి అప్పుడు దాకా ఊరించే రేపు సినిమానంగా ఇవాళ రాత్రి దాన్ని పోస్ట్ పోన్ చేస్తే ఎలా ఉండేది, ఆ పెయిన్ ఎలా ఉండేది అనేటటువంటిది జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. అప్పుడు అభిమానుల పెయిన్ అయితే మీరు పసిగట్టగలరు. నేను చెప్తాను కదా, మన థియేటర్ దగ్గరకు వెళ్ళి చాలా మంది ఫ్లెక్సీలు కట్టారు భయ్యా, వాళ్ళ పెయిన్ ఏంది. ఫ్లెక్సీ ఒక్కొక్కటి అంత తక్కువ రేటు ఉంది, ఒక్కొక్కటి 4,000, 5,000, 10,000 పెట్టి పెద్ద ఫ్లెక్సీలు కట్టుకున్నారు. ఆ బాజా భజంత్రీలు పట్టుకొచ్చారు, ఆ డీజేని పట్టుకొచ్చారు. సినిమా రిలీజ్ కాగలోనే హిట్టాగ్ రాగలోనే బయటకు వచ్చి ఎగరాలి అనేటటువంటిది వాళ్ళైతే 100% ఫిక్స్ అయి కూర్చున్నారు. మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి అనేటటువంటిది జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. నిజంగా ఏడిపే తాగదనమాట. ఇది దారుణంకే దారుణం. ఎలాంటి దారుణం మన బాలయ్య బాబు గారి సినిమాకి తగిలిద్ది, ఎలాంటి దారుణం బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ని హట్ చేస్తుంది అని చెప్పి నేనైతే కళ్ళ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదంతా ఓకే. మరి సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యింది బ్రో అంటే రేపే రిలీజ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనమాట. మ్యాక్సిమం ఇప్పుడు కోర్టు ఓపెన్ చేస్తారు, 10కి అయితే కోర్టు ఓపెన్ చేస్తారు. వాళ్ళు వెళ్ళి త్వరగా స్టే తెచ్చుకుంటారు. మ్యాక్సిమం ప్రీమియర్స్ టికెట్స్ అయితే ఓపెన్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవాళ రాత్రి చూసుకున్నట్లయితే ప్రీమియర్స్ పడితే, రేపు చూసుకున్నట్లయితే సినిమా రిలీజ్ అయ్యింది అనేటటువంటిది అఫీషియల్గా ఉన్నటువంటి అప్డేట్ అనమాట. ఏవో దీంట్లో ఇంకేమైనా మార్పులు చేస్తారో లేదనేటటువంటి నాకు తెలియదు. ఇంకనైనా కానీ ఆల్మోస్ట్ 30 కోట్లు క్లియర్ చేయాలి. 30 కోట్లు అంటే మాటల ₹2 దాన్ని క్లియర్ చేయాలి అని అంటే ఈ యాక్టర్స్ రిమల్నేషన్ తగ్గించుకోవాల్సిన సిచ్యువేషన్లోకి వచ్చింది. యాక్టర్ తీసుకున్నటువంటి డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. డిస్ట్రిబ్యూటర్స్ కూడా కొంతమంది ముందుకు వచ్చి ఈ విధంగా సాయం చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అనమాట. నాకైతే ఒకటే గుర్తొచ్చింది, మన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ఉంది కదా, అదే టైంలో ఆయన ఉపేంద్ర గారి సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉంటుంది, 100వ సినిమా. కానీ ఆయన అప్పుల కారణంగా ఆ సినిమాని రిలీజ్ చేయలేకపోతాడు. కానీ ఆయన అభిమాని రామి అయితే ఉన్నాడో, ఆయన ఎంతో ఇష్టపడి కష్టపడి కట్టుకున్నటువంటి థియేటర్, తన ప్రేమని తాకట్టు పెట్టి ఈ రోజుల్లో, ఆ రోజుల్లో 3 కోట్లు అంటే ఈ రోజుల్లో ఈ 30 కోట్లతో సమానం అనమాట. ఆ 3 కోట్లు హీరోకి పంపించి తన హీరో గెలిచేలా చేస్తారనమాట. ఇదే విధంగా బాలకృష్ణ గారి అభిమానులు ఎవరో కొంతమంది ముందుకు వచ్చి ఈ విధంగా 30 కోట్లు క్లియర్ చేసి సినిమాని రిలీజ్ చేస్తే బాగుంటుంది అనేటటువంటిది నాకు గట్టి ఫీలింగ్. ఎందుకంటే అభిమానం ఎంతో దూరమైనా తీసుకెళ్తుంది అనేటటువంటిది ఇంకా నా ఫీలింగ్ ఫ్రెండ్స్. ఇదే అనమాట క్లియర్గా చెప్పదలుచుకుంది. దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటువంటి తెలియజేయండి. మరి మీరు డిసప్పాయింట్ అయ్యారు అనేటటువంటి డెఫినెట్ కింద కామెంట్ చేసేయండి. తర్వాత USA రివ్యూ అని చెప్పి కొన్ని వస్తున్నాయి, దాని గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. బాయ్ బాయ్, నమస్కారం.